ఎరా స్ట్రైక్ ఏం చేస్తున్నారా? ఆడుకో. అయ్యో ఆడుకుంటున్నాయా మీకు? మళ్ళీ మీరు వాలీబాల్ ఆడుతుంటే అది గడ్డి ఆట లాలు. నువ్వు మాట్లాడకూడదు బయటోడు, నీకు అనవసరం, వాళ్ళు చూసుకుంటారు అంతే. అయ్యా బా, వాళ్ళు 6 పక్క ఉన్నారండి. వాళ్ళు 6 ఉన్నారంటే ఆట రాదని కదండి. వాళ్ళు హాయ్ అండి, మీరు అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మొహరం కదండి. మొహరం గురించి అయితే స్కూల్కి సెలవు ఇవ్వడం జరిగిందండి. ఇక్కడైతే కొంతమంది వాలీబాల్ అయితే ఆడుతున్నారండి పిల్లలు. అలాగే స్కూల్ సెలవు ఇచ్చినందుకు స్కూల్ పిల్లలు ఎవరు లేకపోవడంతో అవుటర్స్ అయితే వచ్చి ఇలా వాలీబాల్ అయితే సరదాగా ఆడుకుంటున్నారండి. చూడండి. మీకు వాళ్ళు ఆడే వాలీబాల్ అయితే చూపిస్తాను, చూడండి. ఈ గేమ్లో ఓ పక్క అయితే ఈ పక్క 6 ఉన్నారండి, ఈ పక్క 4 ఉన్నారు. ఓ పక్క 4 ఓ పక్క 6తో గేమ్ అయితే ఆడుతున్నారండి. స్కోర్స్ అయితే సమానంగా ఉన్నాయండి. ఓ పాయింట్ మాత్రం ఈ టీంకి అయితే వచ్చిందండి. ఎందుకంటే వీళ్ళు 4 ఎందుకు ఆడుతున్నారండి? ఇందులో పెద్ద ప్లేయర్ ఉన్నాడండి, ఈ మధ్యలో ఉన్నాడు కదా అతను, అందుకనే వాళ్ళు 4 వీళ్ళు 6గా ఆడుతున్నారండి. స్కోర్ ఎంత లాలు? ఇప్పుడైతే స్కోరు సమానంగా ఉందండి. 9 అంటే ఇద్దరికి 9 వచ్చిందండి. స్కోర్ సమానంగా ఉందని చెప్పాను కదండి. ఇప్పుడు చూడండి. అబ్బో, సర్వీస్ కూడా పక్క వెళ్ళదండి. చూద్దాం 4 ఉన్న వాళ్ళు గెలుతారా 6 ఉన్న వాళ్ళు గెలుతారా కూడా మనం అయితే చూద్దామండి. సర్వీస్ చేసి అతనైతే పెద్ద ప్లేయరేనండి. పాయింట్ అయితే 6 అయిపోయి వచ్చిందండి. బా, మంచి ప్లేస్ చేసేయండి. ఇప్పుడు స్కోర్ మళ్ళీ ఆల్ అయింది. 10-10గా ఉందండి. మనకు వాలీబాల్లో 14తో గేమ్ అయిపోతుంది కదండి. 9 ఇచ్చారా? ఓకే, 9 ఇచ్చంటండి. ఓకే, లవ్ 9 లాలు. పాయింట్ వచ్చింది ఇప్పుడు. ఇటు చేశారా? ఓకే ఓకే ఓకే, 4 సర్వీస్ చేశారు కాబట్టి 9 ఇచ్చారండి. స్కోర్ అయితే సమానంగా ఉంది. చూద్దాం మరి. ఓకే, సర్వీస్ అయితే డన్ అయిందండి. బూతులు వద్దు. బా, వాట్ ఏ ప్లేస్. దద్దా చేయి సర్వీస్ చేయి. 9 ఇచ్. అవుట్ అమ్మా, బాల్ అయితే అవుట్కి వెళ్ళింది. లవ్ 9. ఓకేనమ్మా. ఇంకేళ్ళు 4-6 ఆడుతున్నారు. మేము 3-6 ఆడేవాళ్ళం. వీర్రాజ్ మాస్టర్ అని ఉండేవాడు, ఆయన నేను ఇంకొక ఆయన. ఇది లాల్గడ్ ఒకడు. లాల్గడ్ అంటే ఆడు. లాల్గడ్ తెరంలో ఉండరులే, ఆడిగాడుగా లాల్గడు. అవి మాకు తెలీదు బాబు. అబ్బా, మంచి షాట్ కొట్టాడు తమ్ముడు. లవ్వాలి స్కోరు 9 లవ్వా? లవ్ అవ్వాలనుకుంటున్నాను నేను. 9 లవ్ అండి. 4 ఉన్న వాళ్ళు అయితే 9, 6 ఉన్న వాళ్ళు అయితే లవ్ అండి. లవ్ అంటే 10. చూద్దాం.
ఓకే, స్కోర్ అయితే సేమేనండి. బా స్కోర్ అయితే 4 ఉన్న పక్క వచ్చిందండి. ఈ 4, 6 ఎందుకున్నారంటే బాగా ఆడేవాళ్ళు కాబట్టి వీళ్ళు 4 ఉన్నారండి. ఈ పక్కన కొంచెం అటు ఇటుగా ఆడతారు కాబట్టి వాళ్ళని అయితే 6 పెట్టారు. ఇటువైపు పక్కన కట్టకొట్టే అతను ఉన్నాడండి, చూడండి మనోడు ఇక్కడ ఇవ్వండి ఇతను. వీళ్ళిద్దరు బాగా ఆడతారు కాబట్టి వీళ్ళ ఇద్దరినైతే తీసుకుని 4 పక్క, వాళ్ళు 6 పక్క ఉన్నారండి. వాళ్ళు 6 ఉన్నారంటే ఆట రాదని కదండి, వాళ్ళు ఆడగలరు కానీ వీళ్ళ మీద కొంచెం తక్కువ అనమాట అండి. బా మంచి ప్లే చేసాడండి కుర్రాడు. స్కోర్ అయితే అవ్వాలండి. బబ్బా వాట్ ఏ ప్లేస్ చూడండి ఒకసారి. డిస్కషన్ అయితే జరుగుతుంది మరి పాయింట్ ఎటువైపు ఇస్తారో చూడాలి. బాజీ ఎటు వచ్చింది పాయింట్? మీకు వచ్చిందా? ఓకే, 6 ఉన్నాయి పక్కనే పాయింట్ అయితే వచ్చిందండి. స్ట్రైకే సర్వీస్ అవుట్. స్కోర్ ఇచ్చండి. ఓ చేయి డిపి జై. బా వాట్ ఏ ప్లేస్ అమ్మా. 1 లవ్, 6 ఉన్నాయి పక్క 1, 4 ఉన్నాయి పక్క లవ్ అంటే 11, 10. దా సర్వీస్ డీపీ చేయమా. నెట్ అటే పక్కన 6 ఉన్నాయి పక్కన. టచ్ అవుట్. 4 ఉన్నాయి పక్కే పాయింట్ అయితే వచ్చిందండి. 1 ఇప్పుడు అంటే చెరుకో 11 పాయింట్లు. దెబ్బగా ఉందండి మ్యాచ్ అయితే మాత్రం మామూలుగా లేదు. 1 తోటి సమానంగా ఉందండి స్కోర్ అయితే. సరదాగా వీడియో పెడదాం చూద్దాం. స్కోర్ అయితే సమానంగా ఉంది. చెరుకో 11 పాయింట్లు అయితే వచ్చినాయండి. ఎవరు గెలుస్తారు లాస్ట్ వరకు చూద్దాం. మరి పోయింది 2-1 రేజ్లోకి వచ్చేసాడు లాల్గడ్. ఓ పాయింట్ ఎక్స్ట్రా వచ్చేసింది. ఎరా స్ట్రైక్ ఏం చేస్తున్నారా? ఆడుకో. అయ్యో ఆడుకుంటుందయా మీకు. మళ్ళీ మీరు వాలీబాల్ ఆడుతుంటే అది గడ్డి ఆట ఆడుతుంది. అదిగో అరే స్ట్రైక్ గడ్డి ఆట. లాలు నువ్వు మాట్లాడకరా. బా 1-2. ఓ స్ట్రైకి ఎలా దేక్కుంటే వెళ్తున్నావు ఏంట్రా స్ట్రైక్గా? కాళ్ళు ఉన్నాయి కదా నీకు?
రైట్ బాల్. ఓకే, ఓ బాల్ 1. అయ్యో, గేమ్ అయితే మాత్రం మంచి రసపట్టుగా ఉందండి. అంతకుముందు గేము ఈ 6 ఉన్న వాళ్ళు కొట్టారు. చూడబాయా, వీళ్ళు ఏమంటున్నారంటండి, ఇక్కడ ఉన్న అతను ఉన్నాడు కదా, ఇక్కడ ఇతన్నే వెనకాలే ఆడేలాగా సెట్ చేశారంటండి 6గురిని. ఇతను ముందు ఆడుతుంటే ఇతను కుదరదు, వెనక్కి వెళ్ళి ఆడమంటున్నాడు. అందుకే వెనక్కి వెళ్ళి ఆడుతున్నాడండి. అవుట్ బాల్. బాల్ అయితే అవుట్ వెళ్ళిపోయిందండి. కానీ మంచి విధానంగా మాత్రం ఆడుతున్నారండి కుర్రోళ్ళందరూ కూడా. దట్ డీపీ చేయి. వన్ నో బాల్ చేయి. బా, ఏం పాయింట్ అయ్యా. నేను చెప్పినా బయట ఆడే ఆటలు లేవు. నేను వాతావరణ హెచ్చరిక వచ్చినప్పుడు వాళ్ళ వద్ద గుయ్యమని, వర్షం పడేటప్పుడు ఉరుములు వచ్చేటప్పుడు ఫోన్లో సౌండ్ వస్తాయి, అందరికీ వస్తాయి. ఓకే ఓకే. చేయి చేయి డీపీ చేయి. గొడవ పెద్ద ఎలా ఉందండి. చేయి 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 డీపీ. అయ్యయ్యా, కింద నుంచి చేసేమంటాయా. బాబా, గ్రౌండ్లో గొడవలాగానే ఉందండి ఇది. ఏ లాలు, నీకు అనవసరం బయట ఉన్నాడు. ఏ మాట్లాడుకో, అదంత జూమ్ అదు, అంత జూమ్ అదు. ఇది ఆపి ఏ ఉన్నది, నేనే చూడలే. అంత జూమ్ అవుతాం అంద, లేకపోతే చూపిద్దు. లాలు, నువ్వు మాట్లాడకూడదు బయటోడు, నీకు అనవసరం, వాళ్ళు చూసుకుంటారు అంతే. చేయండి చేయండి, గొడవలు ఆపండి, ఇక సర్దుకోండి. ఇక
అది సూపర్ కట్ట తమ్ముడు. లాల్గడ కవర్ అయిపోయినట్టే. లాస్ట్ పాయింట్ డిసైడ్ పాయింట్ ఇది. అయిపోయింది డిసైడ్. నలుగురున్న వాళ్ళు అయితే గెలిచారండి. ఆరుగురున్న వాళ్ళు అయితే ఓడిపోవడం జరిగిందండి. నలుగురున్న వాళ్ళు గెలిచారు. అంతకు ముందుకేమో ఆరుగురున్న వాళ్ళు గెలిచారు. ఇప్పుడైతే నలుగురున్న వాళ్ళు అయితే గెలవడం జరిగింది. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ అయితే ఇవ్వండి.